ఘోరమైనటువంటి విషయం కదా. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే విషయం చాలా బాధాకరమైన విషయమే. కానీ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి అని ఏవైతే ఫేక్ వీడియోస్ చలామణి అవుతున్నాయో వాటి వాస్తవికత తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఈ వీడియోలు చూడండి. మొట్టమొదటి ఫేక్ న్యూస్ ఏంటంటే, ఒక వీడియో క్లిప్లో ఒక హిందూ స్త్రీని తీసుకువెళ్ళి ఒక వ్యాన్లో ఎక్కించడం అనేది బంగ్లాదేశ్ వైలెన్స్తో ఎలాంటి సంబంధం లేనటువంటి వీడియో. ఆ వీడియో డ్రగ్స్కు బానిసైన భర్త తన భార్యను కిడ్నాప్ చేయించి ఆ వ్యాన్లో ఎక్కించుకు వెళ్ళడం జరుగుతుంది. వాస్తవానికి అది 6 నెలల పురాతనమైనటువంటిది. ఈ వీడియో క్లిప్ దానిని ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ స్త్రీలను ఈ విధంగా అత్యాచారం చేయడానికి కిడ్నాప్ చేసి వ్యాన్లో తీసుకువెళ్తున్నారని వైరల్ చేశారు. ఎంత దుర్మార్గం ఇది చూడండి. ఫేక్ న్యూస్ 2, ఇది ఇంకా బాధాకరమైనది. హిందూ స్త్రీ యొక్క సామూహిక అత్యాచారం వీడియో కూడా వైరల్ అయింది. ఇది గూగుల్ రివర్స్ సెర్చ్ చేయడం ద్వారా అది 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి క్లిప్. అంతేకాదు అది బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన అని తేలింది. అయితే ఏ విధంగా బంగ్లాదేశ్ హిందూ మహిళలపై అత్యాచారం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మీ అంతరాత్మతో మీరే పరిశీలించండి. ఇక ఫేక్ న్యూస్ 3, అలానే గత నెలలో ఒక కుటుంబాన్ని పూర్తిగా చంపిన సంఘటన వాస్తవమే, కానీ అది హిందూ మతానికి సంబంధించినటువంటి కుటుంబం కాదు. అది ఒక ముస్లిం కుటుంబం, కానీ అది హిందూ కుటుంబంగా చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేయడం జరిగింది. ఎంత ఘోరమైనటువంటి విషయం మీరే ఆలోచించండి. ఇక ఫేక్ న్యూస్ 4, బంగ్లాదేశ్లోని మౌల్వీ బజార్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వాస్తవమైన సంఘటన. కానీ సమస్య ఏంటంటే, అక్కడ హిందూ కుటుంబాన్ని నీటిలో పరిగెత్తించి రాళ్లతో కొట్టిన సంఘటన అనేది వాస్తవం కాదు. అక్కడ స్త్రీలపై అత్యాచారం కూడా జరగలేదు. ఆ చెరువులో ఉన్న మనిషి హిందూ కాదు, ఒక ముస్లిం. ఆయన అక్కడ మున్సిపల్ మేయర్, అవామీ లీగ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ. కాబట్టి ప్రజలు కోపంతో అతనిపై రాళ్లతో దాడి చేస్తున్నటువంటి ఆ వీడియో క్లిప్ని అక్కడ హిందువులపై నీళ్లతో పరిగెత్తించుకుంటూ రాళ్లతో కొడుతున్నారు అని చూడండి అని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఇక ఫేక్ న్యూస్ 5, మరో క్లిప్ చూసినట్లయితే ఒక స్త్రీకి తన చేతులు కట్టబడి ఉన్నాయి, అలాగే తన నోటికి టేప్ వేసి ఆమెను కొట్టడానికి సిద్ధంగా చేయడం జరిగింది. కానీ ఆమె యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేస్తుంది. ఇలాంటి క్లిప్ తీసుకొని రీసైకిల్ చేసి మన భావోద్వేగాలతో, ఎమోషన్స్తో వీరు ఆడుకుంటున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిందా? ఈ వీడియోలో AI టెక్నాలజీ కూడా ఉపయోగించడం జరిగింది. హిందువుల పరిస్థితి అక్కడ చాలా ఘోరంగా ఉందని చిత్రీకరించి చూపించారు. ప్రజలను నమ్మింపజేస్తున్నారు. ఈ విధంగా ఫేక్ న్యూస్లే ఈరోజు చలామణి అవుతున్నాయి బంగ్లాదేశ్ విషయంలో. ఇక ఫేక్ న్యూస్ 6, చిట్టాగాంగ్లో ఒక దుకాణంలో దోపిడీ జరిగింది. అది వాస్తవానికి హిందూ దుకాణం కాదు, ముస్లిం దుకాణం. అతని పేరు సల్మాన్ ఫజ్లుర్ రెహమాన్. అతను షేక్ హసీనాకు చాలా సంవత్సరాల నుండి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. దీన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి. ఇక ఫేక్ న్యూస్ 7, సుదర్శన్ టీవీలో పొగలతో నిండిన దుకాణాన్ని చూపించడం జరిగింది. కానీ దానిని ఎవరు కూడా వైలెన్స్ పేరుతో కాల్చలేదు. 15 ప్లాస్టిక్ షాప్స్ మరియు బట్టల దుకాణాలు ఇందులో కాలిపోయాయి. దీనిని రీసైకిల్ చేసి హిందూ ముస్లిం యాంగిల్ చేసి వైరల్ చేశారు. చాలా మంది దీనిని నిజమని కూడా నమ్ముతున్నారు. ఇక ఫేక్ న్యూస్ 8, హిందూ మందిరాలపై దాడులు జరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తున్నాను. కానీ మన సెంటిమెంట్లతో ఆడుకోవడానికి రాజ్ ప్యాలెస్, కాఫీ షాప్ అండ్ రెస్టారెంట్ ని మందిరంగా చూపించి ఇదిగో ఇక్కడ మందిరం కాలిపోతుందని వీడియో వైరల్ చేసి ప్రజల్లో భావోద్వేగాలను, కోపాన్ని రగిలింపజేసేటటువంటి ప్రయత్నాలు చేశారు ఈ సోషల్ మీడియా టెర్రరిస్టులు. ఇక ఫేక్ న్యూస్ 9, కాలిపోతున్న ఇల్లు హిందూ క్రికెటర్ ఇల్లు అని చూపించారు. కానీ అది హిందూ క్రికెటర్ నితిన్ దాస్ ఇల్లు కాదు. అది బంగ్లాదేశ్ ఫార్మర్ క్రికెట్ కెప్టెన్ ముష్రఫే ముర్తుజా ఇల్లు. అతను షేక్ హసీనా అవామ్ లీగ్తో సంబంధం కలిగి ఉన్నారు. అతను 2 సార్లు ఎంపీగా కూడా ఎన్నుకోబడ్డాడు. అదే కోపాన్ని ప్రజలు ఇక్కడ చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ విధంగా వైలెన్స్ చేయడం కూడా సరైనది కాదు, కానీ దురదృష్టవశాత్తు అలా జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక ఫేక్ న్యూస్ 10, అలానే హిందువులపై వైలెంట్ అటాక్స్, దాడులు జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అవామీ లీగ్ మెంబర్స్ పై రివెంజ్ అటాక్స్ జరుగుతున్నాయి. కానీ దానికంటే ఘోరమైన విషయం ఏంటంటే, మన దేశంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసి ఈ వైలెన్స్ని వేరే లెవెల్కి తీసుకువెళ్తున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్ హిందువులకు మరింత ప్రమాదం పెరిగేటటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా వీరు మర్చిపోతున్నారు. చాలామంది హిందూ స్టూడెంట్స్ ఆ నిరసనలో పాల్గొన్నారు. చాలామంది హిందువులు హసీనా నియంతృత్వ పాలనను నిలిపివేయాలని ప్రొటెస్టులు కూడా చేశారు. ఈ ప్రొటెస్ట్ అనేది హిందూ ముస్లిం ఇష్యూపై ఎంత మాత్రం కూడా నడవలేదు. మెయిన్ ఇష్యూ అనేది డెమోక్రసీ గురించి ప్రొటెస్ట్ చేయబడింది.
ఎంతమంది అయితే స్టూడెంట్స్ నిరసనలో పాల్గొన్నారో హిందువుల ఇండ్లపై, షాప్స్పై, మందిరాలపై దాడులు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా ఎన్నో ఫోటోలు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఎంతోమంది స్టూడెంట్స్ వాలంటీర్గా వివిధ ప్రదేశాల్లోకి వెళ్ళి హిందూ సోదరుల యొక్క మందిరాలకు, వారి యొక్క ఇండ్లకు, వారి యొక్క ప్రాణానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కానీ